దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మరియు ఆయన అందరితోనూ ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవది దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నారు ఈ ఉదయకాల సమయంలో. అది ఏ మాట అంటే, మనమంటండి ఆయనని వెంబడించాలి, ఆయన బాటలో మనము నడవాలి, ఆయన మార్గంలో మనం వెళ్ళాలి అని మనము నిశ్చయించుకున్నప్పుడు అది వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. మనం ఉపేక్షించుకునే వారిగా ఉండాలి. మనం తగ్గించుకుని ఓర్చుకుని సహనం ప్రతిదీ మనం కలిగి ఉండాలని చెప్తున్నారు. ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. మనం శ్రమల్లో ఉన్నాం కాబట్టి మన సిలువ ఎత్తుకునంటండి ఆయన్ని వెంబడించాలంటండి. అంతేగాని మనకున్న బాధ్యతలు కానీ మనకున్న భారాలు కానీ తీసి పక్కన పెట్టి ఆయన్ని వెంబడించడం కాదు. ఆయన్ని వెంబడించడం అంటే ఆయన మార్గంలో మనం నడవడం, లేకపోతే ఆయన పరిచర్య చేయమన్నప్పుడు పరిచర్య చేయటం, ఎక్కడికన్నా వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎవరికన్నా సువార్త చెప్పినప్పుడు సువార్త చెప్పడం, ప్రార్థన చేయాలంటే ప్రార్థనకి వెళ్ళడం, ఇవన్నిటికి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మనం పక్కన పెట్టి మనం దేవుడు దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఆయన ఏమని చెప్తున్నారంటే, తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. అలాగే మన ప్రాణాలని చూసారా, తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును. చూసారండి, అనేకమైన శ్రమలు వస్తున్నప్పుడు వారి ప్రాణాలను కానీ వారి బిడ్డల ప్రాణాలను కానీ పోగొట్టుకోవడానికి ఇష్టపడకుండా అప్పుడు వాళ్ళు అన్యులు ఏమంటూ ఉంటున్నారంటే, ఇప్పుడు భయంకరమైన రోజుల్లో ఉన్నాం కదండి, అలాగే జరుగుతుంది ప్రతి చోట కూడా. అనేక మంది వచ్చి నువ్వు ఆ దేవుడిని విడిచిపెడతావా లేదా, ఆ దేవుడు మంచి దేవుడు కాదని చెప్తావా లేదా అంటే, చాలామంది మన బిడ్డలు దేవుడిని యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన బిడ్డలు మనమందరము అనేక మంది బిడ్డలు కూడా మన బిడ్డలు బాధపడుతున్నప్పుడు, మన తల్లిదండ్రులు, మన అక్కచెల్లెలు, మన తమ్ములు, అలాగే మన భర్తలు, మన భార్యలు బాధపడుతున్నప్పుడు మనము నిరాకరించేస్తాం. మనకి యేసుక్రీస్తు ప్రభు వారెవరో నాకు తెలీదు అనేసి మనం చెప్తూ ఉంటామండి. చూసారండి, తన ప్రాణమును రక్షించుకొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. మనము మన ఈ లోకానుసారమైన ఆశల గురించి మన ప్రాణాన్ని మనము దక్కించుకోవాలనుకున్నప్పుడు అంటండి ఏం పోగొట్టుకుంటామంట? ప్రాణాన్ని పోగొట్టుకుంటామంటండి. ఇంకా దేవుడికి మనం ఎన్నిసార్లు మనం ప్రార్థనలు చేసినా కానీ ప్రతిఫలం ఇయ్యరండి. ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మార్గంలో నడుస్తున్న మనం భయంతో ఉండాలి. ఎందుకంటే ఆయన చూస్తున్నాడండి. ఆయన సర్వాన్ని కూడా సృష్టించిన ఆయన్ని చూడకుండా ఉంటారా? అన్ని సమస్తము చూస్తున్నారు కదండి. అలాగే తన ప్రాణము రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు ఆయనను పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారండి, ఈయన ఏం చెప్తున్నారండి, మనం అంటండి ప్రాణాలు గనక పోగొట్టుకుంటే గనక దానిని తిరిగి మరలా మనకిస్తానని చెప్తున్నారు. అంటే శరీరంలో ఉన్న ఆత్మను కాదు కానీ మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్ముడిని మళ్ళా లేపి మనకి నిత్యరాజ్యము ఇస్తారు. అలాగే ఎవరైతే ఆయన పరిచర్య చేయలేదో, యేసుక్రీస్తు ప్రభు వారెవరో నాకు తెలీదు అని ఆయనపై అనేకమైన మాటలు చెప్పినప్పుడు వారిని గద్దిస్తానంటున్నాడు. అలాగే తండ్రితోనూ అలాగే దూతలతోనూ కూడా వచ్చినప్పుడు వాళ్ళందరి ఎదురుగుండా చెప్తాడంట, వీళ్ళెవరో నాకు తెలీదు అని. అందుకే ఎందుకంటే అప్పుడు మనం చెప్పారనుకోండి దేవుడు, మనమందరము కూడా మనము దేవుడి రాజ్యం వెళ్తాము లేదో మనకు తెలీదు. కానీ మనము విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఆయన రాజ్యం కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలండి. మనము చూసినప్పుడు మన సిలువ ఎత్తుకుని మోసినప్పుడు ఆయన్ని వెంబడించినప్పుడు మనల్ని ఆయన ఆదుకునేవారుగా ఉన్నారండి. అందుకే ప్రతి దినము కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉన్నప్పుడు మన పట్ల ఆయన కృపను అనుగ్రహిస్తారు. మనల్ని అందరినీ కూడా నిత్యరాజ్యంలో వారసులుగా చేస్తాడు అని
ఉదయకాల సమయంలో నాతోనూ మీతోనూ కూడా మాట్లాడుతున్నారు దేవాది దేవుడు. మరి విన్న ప్రతి బిడ్డ మన మారు మనసు పొందుకొని మన సిలువ ఎత్తుకొని ఆయన్ని వెంబడించే వారుగా ఉందాము. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.